ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరులో అసూలు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈరోజు ఖమ్మం అంబేద్కర్ సర్కిల్లో మాదిగ సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఈ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న మట్టె గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పెద్దలు అన్న గౌరవనీయులు లంకా వెంకటేశ్వర మాదిగ గారు, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరమణి చెల్లెలు ఇటికల లత గారు, మరి మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు అన్న కుక్కల రాములు గారు, మరి నగర కమిటీ నుంచి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కన్వీనర్ అన్నిపక్క గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన ఆలేరు నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదిగ గారు, అదేవిధంగా పుల్లెపంగు వెంకన్న మాదిగ గారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి హైదరాబాద్ అసెంబ్లీ కేంద్రంగా అసలు బాసిన అమరవీరులు సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, అట్లాగే చెప్పుకుంటూ పోతే రవి మాదిగ, ఎలకపల్లి రవి మాదిగ గారు, ఇంకా చాలామంది అసలు బాసారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా చాట కాంతారావు మాదిగ గారు, వీళ్ళందరూ అసలు బాసారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేసి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలత చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి తరఫున తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మాదిగ కుల సంఘాల నాయకులకు, ఉపకులాలకు, అదేవిధంగా మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు కురిపల్లి శ్రీనివాస్ గారికి, జాతీయ అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు గారికి, చర్మకారుల సంఘం నుండి ఇటికల లత గారికి, పోలపండు వెంకటేశ్వర్లు గారికి, గురుమూర్తి గారికి, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు కుక్కల రాములు గారికి, ఉపేందర్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా పేరు పేరున జైవిని తెలియపరుచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమంలో పోరాటాలు చేసి ఉద్యమ లక్ష్యాన్ని సాధించడం కోసం వారి పోరాట పటిమతోటి ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పించేటువంటి పోరాట వీరులు, మాదిగ పోరాట వీరులు, అమరులు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంపూర్ణమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా మాదిగ దండోరా ఉద్యమంలో గత 30 సంవత్సరాల నుండి ఎంతోమంది పోరాట బిడ్డలను అందించినటువంటి పోరాట వీరుల వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ పోరాటంలో అమరులైనటువంటి మా మాదిగ అమరవీరులకు అందరికీ పేరు పేరున మాదిగ దండోరా ఉద్యమ నమస్కారాలు తెలియపరుచుకుంటూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు, కేసులు, నిర్బంధాల నుంచి ఎదుర్కొని మా పిల్లలు సైతం ప్రాణాలు అర్పించి అమరులైనటువంటి ఈ పోరుగడ్డలో తెలంగాణ ప్రాంతంలో మా జనాభా ఎంత ఉందో మా వాటా ప్రకారం మాకు రావాల్సిన 12% రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం సమగ్రంగా సర్వే చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం 9% రిజర్వేషన్ ఇచ్చింది. ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నిలబరుచుకుంటూ మరి ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరు పట్టించుకోకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో
మా మాదిగల బిడ్డ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ ఉద్యమం యొక్క డిమాండ్ని భుజాలపై వేసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మాదిగ జేఏసీ నాయకత్వంలో 22 మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టసభల్లో శాసనం చేయడానికి ముందుకు రావటం నిజంగా దామోదర్ రాజనరసింహకి మాదిగ సమాజం రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఏ ఏ ఒక్క పార్టీ వచ్చినా కానీ మా ఎస్టీ దళితులని గుర్తించలేని పరిస్థితి. మరి ఈరోజు మమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మా ఎస్సీ వర్గీకరణని మాకు ఎంతో మేలు చేసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారికి మేము మా జాతి తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.